ఈరోజు ఫాదర్స్ డే. నాన్న త్యాగానికి గుర్తింపుగా ఫాదర్స్ డేని జరుపుకుంటాం. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటో మీకు తెలుసా? సొనారా స్మార్ట్ అనే అమ్మాయి 1910 జూన్ 19న అమెరికాలో దీన్ని మొదలుపెట్టింది. సొనారా తండ్రి విలియం స్మార్ట్ భార్య చనిపోయిన తర్వాత తన పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచి పెద్ద చేశారు. నాన్న ప్రేమను ఆస్వాదించిన సొనారా అమ్మ కోసం ఒక రోజును కేటాయించినట్లే నాన్నకు ఒక రోజు ఉండాలి అంటూ ఫాదర్స్ డేని జరుపుకుంది. 1972 నుండి అమెరికా ఫాదర్స్ డేని నేషనల్ హాలిడేగా ప్రకటించింది. ఆ తర్వాత దేశాల్లో ఓ ప్రత్యేకమైన రోజుగా మారిపోయింది. ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారాన్ని ఇంటర్నేషనల్ ఫాదర్స్ డేగా జరుపుకుంటారు. కుటుంబాన్ని, వృత్తిని సమన్వయం చేసుకుంటూ అన్నిట్లో పిల్లలకు మోడల్గా నిలిచే తండ్రులకు బెస్ట్ ఫాదర్ అవార్డులు కూడా కొన్ని దేశాలు ఇస్తున్నాయి. మనసులోని ప్రేమను తెలుసుకోవడంలోనూ, బిడ్డల నుంచి ప్రేమను పొందడంలోనూ నాన్న ఎందుకో వెనకపడ్డాడు. మేరు పర్వతం ఎత్తును తెలుసుకోవచ్చు, సముద్రం లోతును కనిపెట్టవచ్చు, కానీ నాన్న మనసులో ఏముందో ఎవ్వరూ చెప్పలేరు. నాన్నది అరుదైన వ్యక్తిత్వం. పిల్లలను ఎత్తుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో, వారు విజయాలను సాధించినప్పుడు అంతే హ్యాపీ ఫీల్ అవుతారు. కష్టాలను తాను భరిస్తూ సుఖాలను మాత్రం పిల్లలకు ఇచ్చే దైవం నాన్న. ఇలాంటి నాన్నలను వాళ్ళకి ఓల్డేజ్ వచ్చినప్పుడు మనం భారంగా ఫీల్ అవుతున్నాం. ఓల్డేజ్ అంటే మరో బాల్యం. పసిపిల్లలను ఎలా చూస్తామో అలాగే వారిని చూడాలి. కానీ ఈ రోజుల్లో పేరెంట్స్ని భారంగా భావిస్తున్నారు. ఓల్డేజ్ హోమ్లలో వదిలివేస్తున్నారు. మన భవిష్యత్తు బాగుండాలని వారు తిని తినక మనకు బంగారు బాటలు వేసిన మన తల్లిదండ్రులను ఓల్డేజ్లో హ్యాపీగా చూసుకుందాం. వాళ్ళతో కలిసి సంతోషంగా ఉందాం. మా నాన్న చనిపోయి ఇప్పటికీ 25 సంవత్సరాలు అయిపోయింది. మా నాన్న ఉన్నంత వరకు నేను రాజకుమారిని. ఇప్పుడు పుట్టిల్లు ఎలా ఉంటుందో తెలియని అనాథని. మిస్ యూ నాన్న. నాన్నంటే ఓ ధైర్యం, ఓ భరోసా, తెలియని బాధ్యత. అన్నింటికంటే త్యాగానికి మారు పేరు నాన్న. ఇంట్లో వాళ్ళందరికీ ఆయన హీరో. మరొక్కసారి అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.